హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాబేజ్ శనగపప్పు కర్రీ తయారు చేసుకుందాం. దీనికోసం క్యాబేజ్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే శనగపప్పు కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ, శనగపప్పు, ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత మంచిగా ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక 3 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మంచిగా మగ్గిపోయిన ఈ కూరలోకి ఈ మసాలాను వేసేసి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.